ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. గత 9 నెలలు ప్రభు మనల్ని కాపాడి ఈ 10వ నెలలో మనం ప్రవేశించటానికై ప్రభు కృప చూపిస్తూ వచ్చారు. అందునికై ప్రభుకు మహిమ, ఘనత, ప్రభావము కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభు మీ జీవితంలో గంభీరమైన కార్యాలు జరిగించునుగాక. ఆమేన్. మనము ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో ప్రతిదినం తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా, ఈ జిల్లాలో ఉన్న 20 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నాం. అక్టోబరు 1వ తేదీ కొరకై మనము ప్రార్థించవలసిన మండలం జగిత్యాల మండలం, సారంగపూర్ మండలం. ఈ సారంగపూర్ మండలంలో మొత్తం 14 గ్రామాలు ఉన్నాయి. ఈ 14 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడువైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో తెలంగాణ రాష్ట్రం జగిత్యాల మండలం, సారంగపూర్ మండలం కొరకు, ఈ మండలంలో ఉన్న 14 గ్రామాల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. కృపగలిగిన తండ్రి, ఈ 14 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మీరు కృప చూపించండి. గొప్ప దేవుడా, ఈ సారంగపూర్ మండలంలో గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని మీరు కలిగించి మీరు మహిమ, ఘనత, ప్రభావమును పొందుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మనము మత్తయి సువార్త నుండి ప్రారంభించబడిన వచనము వెంబడి వచనాన్ని ధ్యానిస్తూ నిన్నటి దినము వరకు లూకాసు వార్త 8వ అధ్యాయము పూర్తవటానికి ప్రభు కృప చూపించారు. నేటి నుండి లూకాసు వార్త 9వ అధ్యాయాన్ని మనము ప్రారంభించబోతున్నాం. ఈ 9వ అధ్యాయంలో 62 మాటలు ఉన్నాయి. ఈ మాటలన్నిటి ద్వారా ప్రభు మనల్ని బలపరచునుగాక. ఆమేన్. నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 9వ అధ్యాయము 1-2 మాటలు చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. ఆయన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దెయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములను స్వస్థపరచు వరములు వారికి అనుగ్రహించి దేవుని రాజ్యము ప్రకటించుటకును, రోగులను స్వస్థపరచుటకును ఆయన వారిని పంపెను. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసు ప్రభుల వారు 12 మంది శిష్యులను పిలిచి సమస్త దెయ్యముల మీద అధికారాన్ని వారికి ఇచ్చినట్లు, అంత మాత్రమే కాదు, రోగములను స్వస్థపరచుటకును వారికి ఆ అభిషేకమును అనుగ్రహించి దేవుని రాజ్యము ప్రకటించుటకును, రోగులను స్వస్థపరచుటకు వారిని పంపాడు. యేసు ప్రభుల వారు తన సేవా పరిచర్యలో అనేక మందిని, దెయ్యములు పట్టిన వారిని దెయ్యముల నుండి విడిపించారు. అనేక మంది రోగులను స్వస్థపరిచారు. యేసు ప్రభుల వారు
ఆ గొప్ప పరిచర్య చేసి ఆ రోజుల్లో అనేక మందికి ఆయన ప్రేమను చాటుతూ వచ్చారు. ఈరోజు కూడా చాలామంది సేవకులు మేము దెయ్యాలు వదిలిస్తాం, మేము ప్రార్థన చేస్తే ప్రజలు స్వస్థత పొందుతున్నారు అని చెప్తున్నారు. చాలా సంతోషం. సేవకులారా, మీ ద్వారా ప్రభువు పని జరిగితే అంతకు మించిన సంతోషమేమీ లేదు. అయితే ప్రభు వ్యక్తులలో ఉన్న దెయ్యాలను బయటికి పంపించారు. నేను చాలా సందర్భాల్లో చెప్పిన మాటే చెప్తాను. ఈరోజు దెయ్యాలు సంఘాల్లో ఉన్నాయి. అది ధనాపేక్ష రూపంలోనూ, అది కులము రూపంలోనూ, అది పదవీకాంక్ష రూపంలోనూ, ఇంకా అనేక రీతులుగా పనిచేస్తూ ఉంది. ఇప్పుడు వ్యక్తులలో ఉన్న దెయ్యాలు కాదు, సంఘాలలో, క్రైస్తవ్యంలో, నామకార్థ స్థితిలో, నులివెచ్చని స్థితిలో ఉన్న ప్రజలలో నివాసం ఏర్పాటు చేసుకున్న దెయ్యములు వెళ్ళగొట్టగలిగిన, అభిషేకము కలిగిన సేవకులు ప్రభువుకి కావాలి. అటువంటి సేవకులు వేదిక మీదకు రావాలి. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభు 12 మందిని అభిషేకించి వారు రోగములను స్వస్థపరచుటకు, దెయ్యములను వెళ్ళగొట్టుటకు, సువార్త ప్రకటించుటకు ప్రభు వారిని పంపించారని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రజలకు ఆత్మ సంబంధమైన స్వస్థత అవసరం, ప్రజలకు ఆత్మ సంబంధమైన విడుదల అవసరం, ప్రజలకు నిత్య రాజ్యానికి సంబంధించిన సువార్త అవసరం. అటువంటి సువార్తను ప్రకటించుటకు మనల్ని మనం ప్రభువుకు సమర్పించుకుందాం. అట్టి కృప ప్రభు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, కృపగలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో మీ మెల్లని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు. 12 మందిని పంపించారు ప్రభు. ఇప్పుడు మీ సిలువ బలియాగము తర్వాత ప్రపంచమంతా కొన్ని వేల, కొన్ని లక్షల, కోట్ల మంది సేవకులు మీ రాజ్య వ్యాప్తి కొరకు బయలుదేరడానికి మీరు కృప చూపించారు. కృపగలిగిన తండ్రి, ప్రజలకు ఆత్మ సంబంధమైన స్వస్థత, ప్రజలకు ఆత్మ సంబంధమైన విడుదల, ప్రజలకు నిత్య రాజ్యానికి చేరు సువార్తను అందించుటకు మీ దాసుని మీరు బలపరచండి. ఈ ఉదయ కాలమున డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లవ్ మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.